ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వ సృష్టికర్త, జీవాధిపతి, పునరుద్ధానుడైన యేసు ప్రభు, నీకు స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ప్రభా, ఇదిగో మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి. నీ దాసుని మరుగుపరచండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉంటున్నాం. అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి ఈ ప్రాతకాల ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములు, ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ధన్యతలు, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త
5వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చెప్పండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ దినము ఈ కనికరము అనే ఈ ధన్యతలలో చివరి ధ్యానాన్ని, ఈ వాక్య భాగాన్ని మనం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కొరకు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలు చాలా ఈ దినాలన్నీ కూడా ధ్యానం చేశాం. కనికరము అనగా జాలి అని, దయ అని, కరుణ అని, కృప అని, ఇలాగూ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కనికరము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇతరులకు ఏదైనా కష్టమో నష్టమో, ఏదైనా దుఃఖము వేదన కలిగినప్పుడు వారు ఏ విధంగా వాటి బాధను అనుభవిస్తున్నారో అదే విధమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండుట కనికరము అనే మాట భావము తెలియజేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కనికరము కొరకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన కనికరము కలిగి ఆయన తన పరిచర్యను జరిగించి ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు ఎంతో మంది దగ్గరకు ఆయన వెళ్ళినప్పుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లూకా సువార్తలో 10వ అధ్యాయములో 34వ వచనములో మనం అందరము ఎరిగినటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన కథనం, గుడ్ సమరిటన్, మంచి సమరయుని కథ. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేతిలో పడి కొట్టబడ్డాడు, గాయపడ్డాడు. ఒక యాజకుడు ఒక లేవీయుడ మార్గాన్ని వెళుతున్నారు. వారు ఆగారు, చూచారు, అయ్యో పాపం అనుకున్నారు, వారి దారిన వారు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈ అంశములో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక మంచి మాట, అయితే ఒకడు అనగా సమరయుడు ప్రయాణమై తన పోవచ్చు ఉన్నాడు. దొంగల చేత కొట్టబడి పడి ఉన్నటువంటి వారి దగ్గరకు అతడు వచ్చాడు, చూచాడు, అతని మీద జాలి పడ్డాడు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే జాలిపడి పెదవి విరిచి అయ్యో పాపం అని వెళ్ళిపోతాం కాదు. తన మీద మనకు కలిగినటువంటి జాలి, అభిమానము, ప్రేమ, కనికరము క్రియారూపకంగా ఉండాలి. అందుకనే అతడట తన వాహనమును దిగి తన గాయములు కట్టి అతని వాహనం మీద అతనిని తీసుకుని వెళ్ళి ఒక పూట కూళ్ళ వాని ఇంటి దగ్గర దిగబెట్టి, నేను వచ్చే వరకు కూడా ఇతనిని జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళాడు. కనికరము లేక జాలి అనే మాటకు సరైనటువంటి పదము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రతి ఉదయకాలము కూడా చాలా చక్కగా 5 గంటలకే ఉదయము కుటుంబాలుగా చాలామంది భక్తి శ్రద్ధలతో లేచి ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. వాక్యము అనేది నేనైనా మీరైనా మనమైనా విని చాలా బాగుంది అని అనుకునే దానికన్నా ఈవేళ వాక్యము మనం విన్నప్పుడు ఆ వాక్యములో దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు ఏది మనకు బోధించాడు, ఏ బాధ్యత మనకు అప్పగించాడు,
అనేది ఒక్కసారి ఆలోచన చేసి అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వెదకి కనబడితే కాదు, అటువంటి వారి మీద కనికరపడి మనం చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేయటానికి వాక్యము ద్వారా పురుకొల్పబడాలి. మనం విని విడిచిపెట్టడం కాదు, విన్న వాక్యానుసారముగా మనం జీవించటానికే ప్రభు ప్రతి దినము ఆయా సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, విక్టోరియా మహారాణి తన భర్తను కోల్పోయి దుఃఖముఖురాలై ఉంది. అదే సమయములో, ఆ దుఃఖములో ఉన్నటువంటి సమయములో ఇక్కడ ఒక మరి కాలేజీ ప్రిన్సిపల్ టుల్లకే అనే ఆయన సెంట్ ఆండ్రూస్ కళాశాలలో చేస్తున్నాడు. ఆయన చనిపోయినప్పుడు తన భార్య ఎంతో విలపిస్తున్నటువంటి సంగతి తన భర్తను కోల్పోయినటువంటి విక్టోరియా మహారాణికి తెలిసింది. ఆ విక్టోరియా మహారాణి ఆ యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క భార్యను కూడా పలకరించటానికి, ఆదరించటానికి వెళ్ళినప్పుడు మహారాణి నా దగ్గరికి వచ్చిందని కంగారు పడి ఆమెకు మరి తన యొక్క సపర్యలు చేయటానికి పూనుకున్నప్పుడు మహారాణి అంటుంది, అమ్మ, ఒక మహారాణిగా నీ దగ్గరకు నేను రాలేదు, కానీ నా భర్తను కోల్పోయి నేను దుఃఖములో ఉన్నాను. భర్తను కోల్పోయినటువంటి దుఃఖం ఏంటో నాకు తెలుసు. కాబట్టి నీ భర్తను నువ్వు కోల్పోయావు కాబట్టి దుఃఖములో ఉన్నటువంటి నిన్ను నేను అర్థం చేసుకొని పలకరించటానికి వచ్చాను అని ఒక మంచి మాట ఆమె తెలియచేసిందట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి గాయం తగిలితేనే మన బాధ చాలా గొప్పది, పెద్దది, నా కష్టం, నా నష్టం అబ్బో ఎవరికి వచ్చి ఉండదు అనుకుంటాం తప్ప, ఎదుటివారికి నీకన్నా పెద్ద గాయం తగిలినా, పెద్ద కష్టం వచ్చినా, పెద్ద నష్టం కలిగినా అది మన కంటికి చాలా చిన్నగానే ఉంటుంది. అవసరమైతే పెదవి విరుస్తాం, లేకపోతే చెప్పుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. కానీ కనికరము అని యేసు ప్రభు చెప్పే మాటకు ఒక గొప్ప అర్థం గ్రీకులో, ఎదుటివాని కష్టాన్ని నీ కష్టముగా నీవు దానిని గ్రహించగలిగి నీవు వారికి సహాయపడగలిగినటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు కనికరము గలవారు ధన్యుడు, వారు కనికరము పొందుదురు. యెషయా గ్రంథం 30:18 మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, నిస్సహాయకంగా ఉన్నారో, అపహాస్యం చేయబడుతున్నారో, కంటికి మంటికి దారగా ఏడుస్తూ ఉన్నారో, అటువంటి వారిని కరుణింపవలనని దేవుడట మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ముగింపుగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 9:13 గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరుకుంటం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన కనికరమును కోరుకుంటున్నాడు తప్ప బలిని కోరువాడు కాదు. కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి ఒక మంచి ధన్యత, బంగారు వాక్యం, బి యాటిట్యూడ్, కొండ మీద చేసిన ప్రసంగాల్లో ఆయన ఇచ్చిన ధన్యతల్లో మరి కనికరము కొరకు మనం మాట్లాడుతున్నాం సీరియస్గా. కానీ మన జీవితాల్లో మనమును కూడా క్రీస్తుని పోలి జీవించటానికి, క్రీస్తు ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందుకుంటూ ఇతరుల ఎడల క్రీస్తు ప్రభు యొక్క కనికరాన్ని చూపెట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనందరిపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ శ్రేష్టమైన ప్రాతకాల ఆరాధనలో కొన్ని దినాల నుండి ధన్యతలు అనే భాగములో
కనికరము కలిగి ఉండుట అనే వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబము వారి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. నీ కాపుదలని భద్రత కలుగుచ్చే, ఎండల తీవ్రత దూరపరచండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ద్వారా ఆ బిడ్డలు నా ప్రభా తమ యొక్క విద్య ప్రభా ఇంకను తండ్రి నాయన కొనసాగించటానికి, కాలేజీలో జాయిన్ అవటానికి, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్నవారు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృపొచ్చారు. వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు, గర్భిణీ స్త్రీల సుఖప్రసవ కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తాను. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానపరిచాను. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి తోడు ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.